దేశంలో కంటే పొల్యూషన్ తక్కువ ఉండే ప్రాంతం మన మాడుగుల నియోజకవర్గం అని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నారు. పొల్యూషన్ రావడానికి చాలా సమస్యలు ఉంటాయి. కరెంటు కానీ మనం మామూలు కరెంటు వాడినా కొంత పొల్యూషన్ వస్తుంది. వాహనాలు వాడితే కొంత పొల్యూషన్ వస్తుంది. ఇంకో పక్కన మీరు చూస్తే కుకింగ్లో కూడా మీరు కట్టెల పొయ్యిలు చేస్తే పొల్యూషన్ ఆటోమేటిక్గా పెరుగుతుంది. ఈరోజు నేను ఆలోచించేది ఒకటి, మీ ఇంటి పైన మీరు ఊహించుండరు, సోలార్ ప్యానెల్ పెట్టుకుంటే ₹1 ఖర్చు లేదు. ఎస్సీ ఎస్టీలకు ప్రభుత్వమే ఫ్రీగా పెట్టిస్తున్నాం. రైతులకు ప్రభుత్వమే పంప్ సెట్లకి ఫ్రీగా కుస్తుంలో మేమే ఖర్చు పెట్టి సోలార్ పెట్టిస్తాం. ఇంకో పక్క బీసీలకు మీరు ఒక్కసారి ఆలోచించుకోవాలి. 3 మెగావాట్ల వరకు మీరు కిలోవాట్ల వరకు మీరు పెట్టుకుంటే ₹98,000 సబ్సిడీ ఇస్తాం. ఇది పెట్టుకొని మీరు ఆటోమేటిక్గా మీకు సర్ప్లస్ అయితే డిపార్ట్మెంట్కి ఇవ్వచ్చు, మీకు అవసరమైతే మళ్ళా కరెంటు తీసుకోవచ్చు. నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాను మా ఆడబిడ్డలకి, మీకోసం నేను ఒకటి ఆలోచించాను. 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇస్తున్నాను. మీరు గ్యాస్ తీసుకున్నప్పుడంతా ఇచ్చాను. రాబోయే రోజుల్లో దానికి సంబంధం లేకుండా 3 గ్యాస్ సిలిండర్లకు ఎంత డబ్బులు ఇవ్వాలనో ఆ డబ్బులు 4 నెలలకు ఒకసారి మీ అకౌంట్లో వేసే బాధ్యత నాదని మా ఆడబిడ్డలందరికీ తెలియజేస్తున్నా. మీరు ఒక పని చేయండి, ఇంటి పైన సోలార్ పెట్టుకోండి, స్టవ్లు పెట్టుకోండి, ఇండక్షన్ స్టవ్లు పెట్టుకోండి. అప్పుడు గ్యాస్ కూడా అవసరం లేదు. 5 నిమిషాల్లోనే వంట కూడా ఈజీగా చేసుకోవచ్చు. అవసరమైతే పిఎంజీ ద్వారా ఏదైతే పైప్తో మీకు గ్యాస్ ఇచ్చే ఏర్పాటు కూడా చేస్తాం. దీనివల్ల పొల్యూషన్ చాలా వరకు తగ్గే పరిస్థితి వస్తుంది. ఇంకో పక్కన మీరు ఏసీ కూడా పెట్టుకోవచ్చు. ఎండ ఉంటే మీ కార్లు కానీ సైకిళ్ళు కానీ స్కూటర్లు కానీ మీ ఇంటి దగ్గరనే ఛార్జ్ చేసుకుంటే ₹1 ట్రాన్స్పోర్టేషన్కి అవసరం లేదు, కుకింగ్కి అవసరం లేదు. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. నేను ఆలోచించేది మొట్టమొదటి స్టేజీ ODF ప్లస్కి వెళ్ళాలి. రెండోది నెట్ జీరో. పిల్లలు నాకంటే బాగా చెప్పారు. ఆ స్కూల్లో కురిసిన వర్షాన్ని భూగర్భ జలాలుగా మార్చడం, వాళ్ళ స్కూల్ పైనే సోలార్ ప్యానెల్ పెట్టి కరెంటు తయారు చేసుకోవడం. ఇంకో పక్క ఆ స్కూల్లో చెత్త ఉంటే దాన్ని కాంపోస్ట్గా తయారు చేసుకుని తద్వారా చెట్లకు కానీ కిచెన్ గార్డెన్కి కానీ పెంచుకోవడం. ఇప్పుడు చెట్లు పెట్టే కార్యక్రమం కూడా ప్రతి స్కూల్లో ఎక్కడ ప్లేస్ ఉంటే అక్కడ అరణ్యాలు తయారు చేయబోతున్నాం. అదే ఆ చిన్న పాప చాలా బ్రహ్మాండంగా చెప్పింది. మనస్ఫూర్తిగా అభినందనలు. నీకంతా కూడా ఆ పాపని నేను మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తున్నా. ఎంత 3వ తరగతి, చక్కని ఇంగ్లీషు, చక్కని భాష నాలెడ్జ్ కూడా. ఆ పాపకు సరిగా చదివిస్తే రేపు 20-30-15 సంవత్సరాల తర్వాత మీరు ఒక్కసారి ఊహించండి, ఆ పాప ఏదైనా చేసే శక్తి వస్తుందా లేదో ఒక్కసారి మీరు ఆలోచించుకోవాలి. ఎంత వాళ్ళల్లో పరిజ్ఞానం వచ్చిందంటే, ఒకప్పుడు ప్రైవేట్ స్కూల్కి పోయేవారు, ఇప్పుడు ప్రైవేట్ స్కూల్ నుంచి గవర్నమెంట్ స్కూల్కి వస్తున్నారు. అది ఈ ప్రభుత్వం యొక్క పనితనం.